కనిపించట్లేదా? ఇక్కడే ఎక్కడో కార్నర్ గానీ సోఫాల కింద గానీ వెళ్ళి ఉంటుందమ్మా. దొరకట్లేదు డాడీ. ఇక దొరకదా డాడీ? దొరకదు. దీపిక. ఎస్ డాడీ. డైమండ్ మిస్ అయినట్టే బావ కూడా మిస్ అయిపోతాడేమో. ఊరికా ఎక్కడ పోతాడు? మీ అక్క కొంగున ముడేసుకోదు. కొంగుకు ముడేసుకోవాలంటే మెళ్ళో 3 ముళ్ళు పడాలిగా బామ్మగారు. అమ్మో కట్టుకురాలివే. చూడండి ఎక్కడ పడిందో. మురారి నాకు దక్కకపోతే ఈ కర్పూరంలాగే నేను కాలిపోతాను. గోపిక, గోపిక, గోపిక ఇటు వెళ్ళిందయ్యా, ఇటు వెళ్ళింది. అమ్మాయి గోపిక. ఏం కూతురుని కన్నారు. ఇలాంటి వారు ఇంకో 4 ఉంటే నా సామిరంగా మురుసు కారిపోయి ఉండేది. గోపిక, ఏం చేస్తున్నావు గోపిక? గోపిక ఏంటిది? గోపిక వదులు రాధిక. ఏంటి పిచ్చాలి? ఏమైంది? గోపిక అక్క ఏమైంది దీనికి? ఇప్పటిదాకా బాగానే ఉందిగా. ఉంగరం పోతే ఇలా కాల్చుకోవాలా? అయ్యో కృష్ణ 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 కృష్ణ. ఏమైందమ్మా? చూడండి అంకుల్, చేతిలో కర్పూరం వెలిగించుకుని హారతిస్తుంది. ఏంటిలా? అయినా మురారి నీకు లేకుండా పోవడం ఏంటి గోపిక? ఎక్కడికి పోతాడు? ఎందుకు పోతాడు? నేను పోనిస్తానా? మాధవ్ దూరమై నేనెంత క్షోభ పడుతున్నానో నాకు తెలుసు. ఆ బాధ పగవాళ్ళకు కూడా రానివ్వను. అలాంటిది నీకు రానిస్తానా? నేనేదో సరదాకి నిన్ను ఆట పట్టిస్తే ఇదేం పనక్క? నేను అన్నంత మాత్రాన నీ పెళ్ళి ఆగిపోతుందా? బావ నీకు తగ్గకుండా పోతాడా? సారీ అక్క. ఏంటి ఇది? అయినా ఆ దాట పట్టించడం మామూలే కదా. ఎప్పుడు లేంది ఇలాంటి పని చేసావేంటే? నేనేదైనా తట్టుకోగలను, కానీ నా మురారి నాకు దక్కడంటే మాత్రం
అమ్మా. మురారి ఎక్కడికి పోడు. ఊరుకో గోపిక. ముందు ఆయింట్మెంట్ రాస్తాను రా. వద్దు రాధిక, వెళ్ళక్క. ఇంకెప్పుడు సరదాకి కూడా అనను. మురారికి నీకు పెళ్ళవుతుంది. మురారి మిస్ అవ్వడు. అవును గోపిక, మురారిని నిన్ను ఆ దేవుడు కూడా విడదీయలేడు. అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు నాయనా? గోపికేంటి ఏడుస్తుంది? అయ్యో ఏం లేదు నాయనా. గోపిక భక్తితోటి కర్పూరం చేతిలో వెలిగించుకొని రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య నేను రాలిని పాలించా రారా కృష్ణయ్య అని పూజ చేస్తోంది. కాలేదు నాయన, ఏదో చిన్నగా అంతే. ఆడవాళ్ళ పూజలు మనకెందుకు? అయ్యో బామ్మగారు కర్పూరం చేతిలో కాలిందన్నారు. అదే చెప్పాను కదా, ఏదో చిన్నగా కాలింది అంతే. నువ్వు ఉండు. ఏం మీరు ఆగండి బామ్మగారు. అయ్యో ఏంటిది గోపిక, ఏమైంది? నేనేదో సరదాకి నువ్వు మిస్ అవుతావన్నాను బావా. దేవుడికి చేత్తో హారతిచ్చింది. ఎంత పని చేసావు గోపిక. నేను నీకు మిస్ అవ్వడం ఏంటి? నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే కాదు, నా ప్రాణమే నీది. నువ్వు నన్ను కాపాడకపోతే నేనే లేను. అలాంటిది నేను మిస్ అవడం ఏంటి? అయినా రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఈ అనుమానాలేంటి? ఇదంతా డైమండ్ మిస్ అయిందనే కదా. డైమండ్ కన్నా విలువైన నీ ప్రేమ ఉండగా ఆ డైమండ్ మనల్ని ఏం చేస్తుంది? అది కాదు మురారి. ఆ డైమండ్ పోతే పోయింది గోపిక, అంతకన్నా విలువైంది మన ప్రేమ. ఆ ప్రేమతోనే నేను ఇంకో ఉంగరం కొని తీసుకొస్తాను. అది నీ వేలుకుంటే ఎవ్వరూ మనల్ని దూరం చేయలేరు. ఇప్పుడే తెస్తానుండు. గోపిక, నువ్వేం వరీ కాకు. నిశ్చితార్థంలో రింగు పెట్టాక అది పోతే నువ్వు సెంటిమెంట్ గా ఫీల్ అవ్వాలి, కానీ ఇప్పుడు పోతే ఫీల్ అవుతావెందుకు? ఏంటలా చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? నేనెప్పటికీ నీకు దూరం అవను. ఒట్టు. రండి వెళ్దాం. నేను తీసుకొస్తాలే బాబు. లేదంకల్, రండి మన ఇద్దరం వెళ్దాం. తెస్తారులేమ్మా. గోపిక, చేయి చూపించు, ఆయింట్మెంట్ రాస్తాను. వద్దు రాధిక, మురారి మాటలు నాకు మందులా పనిచేశాయి. చేతి మంటే కాదు, మనసులో బాధ కూడా పోయింది. అవునా గోపిక? అంతేకాదక్క, ఇంకో ఉంగరం కొనుక్కొస్తానని వెళ్ళాడు. చూసావా మురారికి నువ్వంటే ఎంత ప్రేమో. అనవసరంగా చేయి కాల్చుకున్నావు. నీ మురారి ఎక్కడికి పోడు. అవును గోపిక, రేపే మీ నిశ్చితార్థం. థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.
ఎంత త్యాగశీలివమ్మా రాధిక. మురారే మాధవని తెలియక ఓ మాట మీద మాట వాగ్దానాలు చేసేస్తున్నావు. నిజం తెలిసిందనుకో అది మా బతుకే అమ్మో ఉసిగే. ఏంటి గోపిక, అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నావా? చూడు చూడు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును బామ్మగారు. బాగుంది. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఇది మురారి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఉంగరం కోసం వెళ్ళాడు కదా, అందుకని. అప్పుడెప్పుడో మాధవ్ రాధిక కోసం పువ్వు తెస్తానని వెళ్ళాడు. వెళ్ళినవాడు అట్నుంచి అటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంగరం తెస్తాను అన్న మురారి అట్నుంచి అటే వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. అమ్మో వద్దు. అప్పుడు ప్రమాదం జరిగి బుర్రపోయినట్టు ఇప్పుడు మళ్ళీ ఏ ప్రమాదమో జరిగి గతం గుర్తుకొస్తే ఇది చాలా పెద్ద ప్రమాదం. ఆ పొయ్యి కన్నా ఈ గొయ్యేనయ్యం. అమ్మాయి గోపిక, అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నావా? వస్తాడమ్మా. ఉంగరం కోసం వెళ్ళినవాడు రాక ఎక్కడికి వెళ్తాడు? తప్పకుండా ఉంగరం తీసుకుని వస్తాడు. అవును గోపిక, అసలు మురారి రాలేదే బామ్మగారు అనుకో. ఏదో మాట వరుసకంటున్నానమ్మా. అదే మురారికి ఏదైనా ప్రమాదం జరిగి. బామ్మగారు అయ్యో 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 అర్థమైందమ్మా, అర్థమైంది. నీ ప్రేమ అర్థమైంది. అదే నీ మనసు అర్థమైంది, నీ ప్రేమ అర్థమైంది. అక్క, వస్తాడమ్మా, వస్తాడుగా. ఎదురు చూడు, ఎదురు చూడు. ఇదిగో అమ్మాయి, చూసావా మీ అక్క ప్రేమ ఎంత గట్టిదో. బామ్మగారు, నా భుజం మాత్రం గట్టిది కాదు బామ్మగారు. మిమ్మల్ని ఇంట్లో పిలుస్తున్నారు, మీరు లోపలికి పిలుస్తున్నారా? అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. పిలుస్తున్నారంట. అక్క రా అక్క, నిన్ను నేను కూల్ చేస్తానక్క. రా. నా బుర్ర తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతావా? వెళ్ళవే. పని పట్టు లేకుండా. అబ్బో, అక్క చాలా సీరియస్ గా ఉంది. అయితే ఇప్పుడు నేను నవ్వాలన్నమాట. పోవే. నవ్వక్క. సర్లేరా. ఎక్కడికి? చెప్తా కదా, ముందురా. ఎక్కడికి? బాగా రింగ్ తెస్తారులే, ముందు నా డాన్స్ చూడు. నీ డాన్సా? అవునక్క, నీ ఎంగేజ్మెంట్ కి నాతో పాటు నా గ్యాంగ్ అంతా కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఆహా.
నీకేనా డాన్స్ వచ్చు నాకు రాదా చేసి చూపిస్తాను చూడు చూద్దాం. You're my mission, let's do some fishing. Give me some kiss and you hold me so loving. Baby, come into me, if you listen to me. Baby, I'm a star. You're my mission, let's do some fishing. Give me some kiss and you hold me so loving. Baby, come into me, if you listen to me. Baby, I'm a star. చక్కని పైకుంది పక్కన పిల్లుంది చల్లని గాలుంది అటు లాగింది కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది నీ మీద మోజండి నువ్వు రాజండి రై 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 మంది బైకు సరు 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 మంది సొకు చివ్వు 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 మంది నాకు వెలుగు తోట పుట్ట మాకు